ఈరోజు మూడోది మీరు ఒకసారి చూస్తే ఈరోజు మొత్తం భారతదేశానికి ఒక అవకాశం, అదే యువ భారతదేశం. యువకులు ఎక్కువ ఉండే దేశం ప్రపంచంలో భారతదేశం. ఇది 47 వరకు ఉంటుంది. అన్ని దేశాలు జనాభా తగ్గిపోతా ఉంది, వయసు మీరిన వాళ్ళు పెరుగుతున్నారు. కానీ భారతదేశానికి మాత్రం అడ్వాంటేజ్ ఉంటుంది. నాలుగో విషయం మీరు చూస్తే ఒక సమర్థవంతమైన నాయకుడు, రైట్ టైం, రైట్ లీడర్, రైట్ ప్లేస్, దట్ ఈజ్ నరేంద్ర మోడీ. ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ పెట్టి 2047కి భారతదేశాన్ని నెంబర్ 1 స్థానంలో చేర్చాలని, ప్రపంచమంతా భారతీయులు నెంబర్ 1గా ఉండాలని ఆయన కోరిక. నేను దానికి పూర్తిగా మద్దతిస్తూనే ప్రపంచం మొత్తం అత్యంత శక్తివంతమైన జాతిగా తెలుగు జాతి ఉండాలనేది నా సంకల్పం. ఇది అసాధ్యం కాదు, ఇది సాధ్యం.